2004లో స్టార్ట్ అయిన ఒక ప్రాజెక్ట్ ఇప్పటి వరకు కంప్లీట్ కాలేదు. అదే ఏపీలోని పోలవరం ప్రాజెక్ట్. 2004లో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దీనికి శంకుస్థాపన చేశారు. కానీ ఆయన చనిపోయాక చంద్రబాబు గారు దీనికి నేషనల్ స్టేటస్ వచ్చేలా 90% బడ్జెట్ సెంట్రల్ గవర్నమెంటే పెట్టుకునేలా వాళ్ళని కన్విన్స్ చేశారు. ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు దాని బడ్జెట్ 10,000 కోట్లు, కానీ ఇప్పుడు 55,000 కోట్ల పైనే. అయితే పోలవరం కంప్లీట్ అయితే మన ఏపీకి ఏం ఉపయోగం ఉంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే ఏపీలో కరువు అనే మాట వినిపించదు. సుమారు 7.2 లక్షల ఎకరాలకి నీరు అందుతుంది. అలాగే 500 గ్రామాలకి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ వస్తుంది. ఈ ప్రాజెక్ట్ కట్టే ప్లేస్ లో 960 మెగావాట్స్ గల హైడ్రో పవర్ ప్లాంట్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. దీని వల్ల సొంతంగా మనమే కరెంట్ సప్లై చేసుకోవచ్చు. ప్రతి ఏడాది గోదావరికి వరదలు వస్తుంటాయి. అదే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే ఆ డ్యామ్ వల్ల వరదలు చాలా వరకు తగ్గిపోతాయి. పోలవరం వాటర్ ని కృష్ణా రివర్ కి కన్వర్ట్ చేయడం వల్ల రాయలసీమ, సౌత్ ఆంధ్ర రీజన్ కి వాటర్ వెళ్తుంది. దీంతో వర్షాల మీద డిపెండ్ అవ్వకుండా ఏడాదంతా రైతులు పంటలు పండించుకోవచ్చు. అయితే ఈ ప్రాజెక్ట్ ని 2027 కల్లా కంప్లీట్ చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు గారు చెప్తున్నారు. చూద్దాం ఈసారైనా పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అవుద్దో లేదో.